సర్కార్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రేపు సరూర్ నగర్ లో బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. షరతులతో కూడిన అనుమతిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. బీఆర్ఎస్ లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు సదస్సుకు పర్మిషన్ ఇచ్చింది. షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. కుట్రతో దురుద్దేశంతో యువ సంగ్రామ సదస్సుకు రేవంత్ సర్కార్ అనుమతి ఇవ్వలేదు. పోలీసులను రాజకీయాల కోసం వాడుకొని పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకుంది. బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు జరిగితే తమ బండారం బయటపడటం ఖాయమన్న భయంతో అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డుపుల్లలు వేసింది. దాంతో బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు సదస్సు నిర్వహణకు అనుమతి మంజూరు చేసింది. దాంతో రేవంత్ సర్కార్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. మొత్తానికి బీఆర్ఎస్ చేపట్టినటువంటి రేపటి సరూర్ నగర్ సభకు అనుమతించింది. మొత్తంగా ప్రభుత్వం చెప్పినటువంటి వాదనలతో తీవ్రంగా వ్యతిరేకించిన హైకోర్టు మొత్తానికైతే అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు 10వ బెంచ్ తీర్పు అయితే ఇచ్చింది. ఎందుకంటే గత నెల 30వ తేదీన పిటిషన్ అంటే అనుమతి కోరాలని అనుమతి ఇవ్వాలని వీళ్ళంతా కూడా ఇప్పటి వరకు అంటే ఇవాళ వరకు కూడా అనుమతి ఇవ్వకుండా నిరాకరించింది. దానికి కారణాలు పిటిషనర్కు వెల్లడించలేదు. ఈ క్రమంలో న్యాయస్థానం తీవ్రంగా పరిగణిస్తూ రేపటి సభకైతే అనుమతించింది. మరి న్యాయవాదులు మనతో పాటు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడిద్దాం. మొత్తానికైతే ప్రభుత్వం ఎన్ని షరతులు విధించినా ఎన్ని కండిషన్స్ పెట్టినా కూడా ఇవాళ ఒక స్పష్టమైన ఉత్తర్వు వెల్లడించింది. ఏమంటారు? ఇప్పుడు ప్రభుత్వం ఎప్పుడు కూడా మొండి విధానాలతోటి ముందు పోతా ఉన్నది. ప్రజల గొంతుని నొక్కాలని చెప్పి ప్రతిపక్ష పార్టీలని గొంతు అణచివేయాలని చెప్పేసి వాళ్ళు తీసుకున్నటువంటి విధానాలు ఏదైతే ఉందో ఆ విధానాలకు ఎప్పుడు కూడా కోర్టు ప్రజల పక్షాన నిలబడతాదని చెప్పి ఈ రోజు వచ్చినటువంటి తీర్పు మరి మనం ఆ రకంగా చూడవచ్చు. వాళ్ళు అనేక రకాలుగా పోలీసు వారు మరి పర్మిషన్ ఇవ్వకుండా 30వ తారీఖు నాడు జూన్ 30 నాడు పర్మిషన్ కావాలి, మేము సభ పెట్టుకుంటామని చెప్తే అక్కడ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పటికి కూడా మిగతా వాళ్ళు ఒప్పుకున్నప్పటికి కూడా కావాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్షన్స్ మేరకు ఇక్కడ పోలీసు వారు పనిచేస్తున్నట్టుగా మేము భావిస్తా ఉన్నాం. కానీ గతంలో వారు మీటింగ్ పెట్టడానికి అవకాశం లేదని చెప్పి వాళ్ళు తిరస్కరిస్తే బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో మేము నిరుద్యోగులకి ఉద్యోగాలు రావట్లేదు, పెద్ద ఎత్తున వాళ్ళు విద్యార్థులందరూ కూడా మరి వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు, తల్లిదండ్రులు ఇబ్బంది పడతా ఉన్నారు. గతంలో ఈ ప్రభుత్వం ఏమో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి అని చెప్పి ఆ రోజు ప్రజలను రెచ్చగొట్టి విద్యార్థులను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పిల్లలు శాంతియుతంగా ఇందిరా పార్క్ దగ్గరనో అశోక్ నగర్ చౌరస్తాల్లో ధర్నాలు చేస్తే ఆ విద్యార్థుల మీద లాఠీ చార్జీలు చేసి ఆ విద్యార్థుల మీద కేసులు పెట్టి ఇవాళ మీరు ఉద్యోగాలు ఇవ్వకపోయినా కూడా మరి కేసులు పెడితే వాళ్ళ జీవితకాలం కూడా ఉద్యోగాలకు పనికిరాకుండా విధంగా చేస్తుండ్రు ఈ ప్రభుత్వాలు. నిజంగా ఈ ప్రతిపక్ష పార్టీగా మేము కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ఇవాళ ప్రజలకు గాని ప్రభుత్వానికి గాని తెలియజేయాల్సింది ఏంటంటే ఈ నిరుద్యోగులు శాంతియుత పందాలో వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం కొరకు ఇవాళ ఒక ప్రొటెక్షన్ కేంద్రంలో ఉన్న రాహుల్ గాంధీ గాని ఇక్కడ ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు గాని మిగతా నాయకులు గారు గాని మీరు అందరూ కూడా ఆ రోజు వచ్చి అశోక్ నగర్ చౌరస్తాలో బిర్యానీ తిని ఛాయ్ తాగి ఈ ప్రజలకి బిడ్డలకి నిరుద్యోగులకి తెలంగాణ ఉద్యమం రావడానికి కారణమైనటువంటి ఈ నిరుద్యోగులకి మీరు మాట ఇచ్చారు. మరి ఆ మాటని తప్పు పడుతా ఉన్నారు, ఆ మాటను మీరు పాటించట్లేదు. కాబట్టి అనేక రకాలుగా ఇవాళ ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేస్తా ఉన్నారు. ఇది అన్యాయం, అక్రమం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పక్షాన పోరాడుతా ఉంది. న్యాయ పోరాటం చేసినాం. ఇవాళ న్యాయమూర్తి కూడా ఈ రోజు ఆ విద్యార్థుల పక్షాన నిలబడ్డది. వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. రేపు సభ చాలా శాంతియుతంగా జరుగుతుంది. మా విద్యార్థి నిరుద్యోగులు కూడా ఎక్కడ కూడా రోడ్డును అబ్స్ట్రక్ట్ చేయడం గానీ అందులో వేరే రకమైనటువంటి సంఘ విద్రోహ చర్యలు కానీ ఎలాంటివి లేవు. టైంకు పార్కింగ్ ఎక్కడ పెట్టాలనో అక్కడనే పెట్టేసి పెద్ద ఎత్తున మా యొక్క వాయిస్ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు, లక్షలాది నిరుద్యోగులు వాళ్ళు ఏమనుకుంటారో ఈ ప్రభుత్వానికి ఈ ప్రజలకి తెలియజేయడానికే ఈ సభ పెట్టినాం కానీ వేరే రకంగా కాదు. ప్రభుత్వం వాళ్ళని తప్పుడు విధంగా ఇవాళ అక్కడ ఆర్గ్యుమెంట్ చేసినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెయిడ్ జేఏసీలని ఇంకో రకంగా మాట్లాడినారు. అది చాలా వాళ్ళు వెనకకు తీసుకోవాలి. ఇవాళ గతంలో వాళ్ళు పెయిడ్ చేశారు, వాళ్ళు పెయిడ్ సోషల్ మీడియాను పెట్టారు. ఇవాళ ఆ విద్యార్థుల్ని ఆగం చేస్తా ఉన్నారు. విద్యార్థులందరూ కూడా హాస్టల్లో ఉండి నెలకు 5,000, 6,000 తల్లిదండ్రులు అప్పులు చేసి మరి డబ్బులు కడతా ఉంటే వాళ్ళు అప్పుల పాలైతా ఉన్నారు. తల్లిదండ్రులు మనోవేదనకు గురైతా ఉన్నారు. ఈ పిల్లలకు ఉద్యోగాలు వస్తే తప్ప ఇలా ఊర్లకు పోయే పరిస్థితి లేదు. ఆ రోజు అమ్మమ్మని, నాయనమ్మని, పెద్దమ్మని, చిన్నమ్మని కాలు పట్టుకొని కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయమని చెప్పిన వాళ్ళు ఈ రోజు మరి ఊర్లకు పోయే ముఖం లేకుండా చేసిన ఈ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా ఇవాళ విద్యార్థి లోకం పోతా ఉన్నారు. న్యాయవాదులు, తెలంగాణ న్యాయవాదులు కూడా పెద్ద ఎత్తున విద్యార్థులకు మద్దతు తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు కోర్టులో ఆర్గ్యుమెంట్ చేస్తా ఉన్నాం. రేపు వాళ్ళ సభకు కూడా మద్దతు తెలియజేస్తాం. ఈ ప్రభుత్వం మెడలు వంచి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే వరకు కూడా మేము ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.